అండ్ యూఎస్ఏ లైఫ్కి మన ఇండియా లైఫ్కి ఏం డిఫరెన్స్ గమనిస్తారండి? మల్లెల మాసమా మంజుల హాసమా. అలాంటి మిస్ అయిన పెద్ద ప్రోగ్రామ్ ఏమైనా ఉందా? ఇప్పుడు ఉండడం ఉంది, బంజారా హిల్స్ లో మంచి ఇది అండ్ వైజాగ్ లో మంచి ఇది. బాలు గారిని ఇప్పుడు కలవడం జరిగింది. పర్సనల్ గా ఒక్కసారి కలిసాను నేను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ ఉండండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, యాక్టర్ అండ్ సింగర్ మన కార్తిక్ గారు మనతో ఉన్నారు. హీరోయిన్ ఎవరు, మన కొత్త వాళ్ళ లేకుంటే ఎవరైనా తెలుసు? హీరోయిన్ ఫైనలైజింగ్ స్టేజ్ లో ఉంది. సో కష్టం అవుతుంది కదండి హీరోయిన్ సెలెక్షన్? అంటే దొరకడం కొంచెం కష్టం అదే అవుతుందండి. కష్టం అవుతుంది. ఈ మధ్యన ఓకే. అంటే యంగ్ హీరోస్ కి కొంచెం టఫ్ ప్రాసెస్ అదే చెప్పాలి హీరోయిన్ అంటే. బట్ ఓకే. ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారా దీంట్లో? ఉన్నారండి. ప్యాడింగ్ ఆర్టిస్ట్ ఉన్నారు. ఓకే. ఎక్కడ చేయాలనుకుంటున్నారు మొత్తం? అంటే కంప్లీట్ విలేజ్ బ్యాక్గ్రౌండ్. విలేజ్ బ్యాక్గ్రౌండ్. విలేజ్ బ్యాక్గ్రౌండ్. సో ఓకే, చాలా టఫ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ అంటే. కొంచెం రా రస్టిక్ స్టోరీ. మంచి నర్సీపట్నం ఏరియాలో షూట్ చేద్దామని చూద్దాం. ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు? స్టార్ట్ అవుతుందండి కొన్ని 1-2 months లో. ఓకే, మళ్ళీ ఇక చూడబోతున్నాం అన్నమాట. కొంచెం ఇది సమ్మర్ అయిపోయిన తర్వాత కూల్గా ఉంటుంది కదా, అప్పుడు స్టార్ట్ చేస్తారు. ఓకే. అండ్ సింగింగ్ మీరు వెళ్ళినప్పుడు, యుఎస్ఏలో వెళ్ళినప్పుడు, అంటే యుఎస్ఏ ఆఫర్స్ అక్కడి మీకు ఫస్ట్ అక్కడి నేర్చుకున్నప్పుడు అక్కడి వచ్చాయి ఆఫర్స్? అక్కడి నుంచే వచ్చాయి ఆఫర్స్. సింగింగ్ షోస్ కానీ ఇవన్నీ అక్కడ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, కల్చరల్ ఆర్గనైజేషన్స్. సో GWTCS అని, క్యాట్స్ అని, ఆటా తానా, వీళ్ళందరితో నేను పాడడం జరిగింది వాళ్ళ షోస్లో కూడా. సో అట్లా ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చారు వాళ్ళు కూడా, సింగింగ్ బాగా పాడుతున్నానని చెప్పి. అట్లా నెమ్మదిగా షోస్, డైరెక్ట్ పెద్ద షోస్ చేయడం అట్లా జరిగింది. ఓకే. అండ్ యుఎస్ఏ లైఫ్కి మన ఇండియా లైఫ్కి ఏం డిఫరెన్స్ గమనించారండి? చాలా డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ కొంచెం ఏంటంటే మనకి లగ్జరియస్ లైఫ్ అది. మనకి వాతావరణం కానీ, వెదర్ కానీ అన్నీ చాలా బాగుంటుంది అక్కడ. సమ్మర్లో ఉన్నట్టు ఉండదు. సో హ్యాపీగా కూల్గా ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి వెదర్ డిఫరెన్స్ సమ్మర్లో మామూలు బీభత్సంగా లేదనమాట. సో అది అండ్ లగ్జరియస్ లైఫ్ ఇక్కడ కూడా ఉంటుంది. సో ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి ఇండస్ట్రీలో కొంచెం నెమ్మదిగా పైకి, అంటే ఇప్పుడు ఉండడం ఉంది, బంజారా హిల్స్ లో మంచి ఇది అండ్ వైజాగ్ లో మంచి ఇల్లు. బట్ అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే దట్స్ ద డిఫరెన్స్ అన్నమాట. యుఎస్ లో ఫ్రెండ్స్ ఉన్నారు కదా మీకు, ఆల్రెడీ స్టడీస్ అక్కడనే కాబట్టి. ఓకే. మన తెలుగు వాళ్ళు కూడా మీకు ఫ్రెండ్స్ అయ్యారా? యాక్చువల్ తెలుగు వాళ్ళే చాలా మంది ఉన్నారు, బట్ అమెరికన్స్ కూడా. ఏమని అంటున్నా, మీరు పాటలు పాడించుకుంటారా తెలుగు పాటలు వాళ్ళు? నేను ఉంటే చాలండి బాబు. నేను ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినా, గ్రూప్ గ్యాదరింగ్స్ కానీ లేకపోతే పార్టీస్ కానీ వెళ్ళినా కూడా నా చేత పాడించుకుంది వదలరు. నాకు చేతిలో గిటార్ పెట్టేస్తారు. ఇంకా గిటార్ కూడా వాయిస్తారా మీరు? సూపర్. ఓకే. ఒక మంచి పాట పాడండి, మీ ఇష్టం పాట. అయితే ఇందాకలా అదే 3 songs లో ఇంకొకటి సామజ. మల్లెల మాసమా మంజుల హాసమా, ప్రతి మలుపులోన ఎదురు పడిన వన్నెల వనమా, విరిసిన పెంచమా విరుల ప్రపంచమా. సూపర్. ఓకే. ఎన్ని స్టేజ్ షోస్ చేశారు ఇప్పటి వరకు మీరు? ఓకే. మంత్లీ ఎన్ని ఉంటాయి? చాలా బిజీ ఉంటారు కదా. సీజన్ బట్టి, అంటే ఇప్పుడు సంక్రాంతి ఆ టైంలో లేకపోతే ఉగాది ఫెస్టివల్స్ వస్తూనే ఉంటాయి కదా, ఇంకా కంటిన్యూస్ ప్రోగ్రామ్స్ ఉంటూనే ఉంటాయి. ఒక టైంలో అసలు ప్రోగ్రామ్స్ ఉండవు. సో అట్లా ఒక టైంలో వస్తే రోజుకి 2-3 షోలు వచ్చేస్తుంటాయి. సో అట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి. కొన్ని షోస్ మిస్ చేసుకోవాల్సి కూడా ఉంటది కదా. అలాంటి మిస్ అయిన పెద్ద ప్రోగ్రామ్ ఏమైనా ఉందా? పెద్ద ప్రోగ్రామ్ అంటూ అలా పెద్ద ప్రోగ్రామ్స్ ఎప్పుడు మిస్ చేసుకోలే. చిన్న పేమెంట్స్ అవన్నీ ఓకే ఉంటాయండి? నో ప్రాబ్లం. ఓకే. అంటే మీరు చూస్తే కానీ డిసిషన్ ఫ్యామిలీ ఉంది, సింగింగ్ వీళ్ళు వెళ్తుంటే ఎవరైనా అబ్జెక్షన్ చెప్పడం కానివ్వండి, అలా జరిగిందా? స్టేజ్ షోసెస్కి వెళ్ళడం, అంటే అది ప్రొఫెషనల్ సింగర్, మంచిగా నేర్చుకోవడం, అంటే స్టేజ్ షోసెస్లో పాడడం ఎందుకు అది ఇది అని చెప్పడం కానీ అట్లా ఎప్పుడు చేయలేదండి. మై ఫ్యామిలీ ఇస్ వెరీ, నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు ఎప్పుడు. సో నాకు ఫ్యామిలీ నుంచి ఎప్పుడు రెస్ట్రిక్షన్స్ రాలేదు. సిబ్లింగ్స్ ఎంతమంది మీరు? నేను ఒక్కడేనండి. ఓ హీరో. అచ్చా. ఓకే. ఇప్పుడు మీకు ఇన్ని సాంగ్స్ పాడారు కదా, ఇండస్ట్రీ నుంచి ఏమైనా కాల్ కానీ సింగింగ్ అవకాశాలు ఏమి రాలేదండి? వచ్చాయి, అంటే చాలానే వచ్చాయి. కానీ నేను అక్కడ యూఎస్లో ఉండడం వల్ల లేకపోతే దీంట్లో టైమింగ్ కుదరకపోవడం వల్ల కొన్ని ఆపర్చునిటీస్ మిస్ అవ్వడం జరిగింది. సో అట్లా నేను
తరానా ఒక ఆల్బమ్ లో పాడాను, కార్తిక్ కొడకండ్ల గారి మ్యూజిక్ డైరెక్షన్. తర్వాత పార్థు నేమాని గారు దీంట్లో ఒక డివోషనల్ ఆల్బమ్ లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కామెంటరీలో నేను ఒక పాట పాడడం జరిగింది. సో అట్లా డిఫరెంట్ ఆల్బమ్స్ లో పాడడం, మూవీస్ లో కూడా పాడడానికి ఆపర్చునిటీ, కానీ టైం దీంట్లో నాకు పోయింది అనమాట. ఓకే, మీ ఫేవరెట్ సింగర్ ఎవరు? నా ఫేవరెట్ సింగర్ ఫస్ట్ నాకు ఇన్స్పిరేషన్ వచ్చేసి హేమచంద్ర అన్న, నా ఫస్ట్ ఇన్స్పిరేషన్. అంటే సూపర్ సింగర్స్ అప్పట్లో వచ్చిన దాంట్లో నా చూసి ఇన్స్పైర్ అయ్యాను. తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అట్లా పాటలు వింటూ, నాకు బాలసుబ్రహ్మణ్యం గారు పాట విందే నా డే కంప్లీట్ అవ్వదు అనమాట. డే ఐ లిసన్ టు బాలు గారి సాంగ్స్. అండ్ అట్లా నాకు చాలా మంది, కార్తిక్ గారు కానీ, ఇంక సింగర్స్ అంటే చాలా మంది ఉన్నారు. ఓకే, ఎప్పుడు కానీ ఇలాంటి కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేయలేదా? చేశారా? ఓకే, ఏ ప్రోగ్రామ్స్? అంటే యుఎస్ లో చాలా కాంపిటీషన్స్ చేశాను. ఇక్కడ ఇండియా టీవీ షోస్ లో ఇంకా ఇక్కడ అంటే నాకు టైం అనేది చాలా క్రూషియల్ అయిపోయింది అనమాట. నేను ఈ వెబ్ సిరీస్ షూట్ అక్కడ ఉండడం, నేను వచ్చిందే జనవరిలో వచ్చాను. సో నాకు అంటే కంప్లీట్లీ ఇన్ని మంత్స్ ఉండడం ఇదే ఫస్ట్ టైం. లేకపోతే ఒక 1 month లేకపోతే 10-15 days ఉండి వెళ్ళిపోయామండి. సో అప్పుడు నాకు టైం కుదరలేదు. ఇప్పుడు ఇన్ని మంత్స్ ఉండడంతో నాకు వెబ్ సిరీస్ షూట్, మూవీ ప్లానింగ్స్ ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు అంటే కరెక్ట్ టైంలో వస్తున్నాయి, కానీ నేను కరెక్ట్ టైంలో వెళ్ళలేకపోతున్నాను. హిమచంద్ర వాళ్ళ మమ్మీ నేర్పించేటప్పుడు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ చెప్పేది, ఎలా ఉండే ఆమెతో? చాలా బాగుండేదండి. అంటే షీఈస్ వండర్ఫుల్ టీచర్. నాకు గురువుగా రావడం ఫస్ట్ స్టార్టింగ్లో నా అదృష్టం అని చెప్పాలి. చాలా టిప్స్ ఇచ్చేవారు అనమాట, ఇలా పాడాలి, అలా పాడాలి. నాకు ఫస్ట్లో నేజల్ వాయిస్ ఉండేది, సో అట్లా నేజల్ వాయిస్ని తగ్గించారు. అట్లా చాలా టిప్స్ క్లాసికల్లో కానీ దీంట్లో. అంటే గురువులు అంటే ఇంక చెప్పక్కర్లేదు, మనల్ని తీర్చిదిద్దేది వాళ్ళే కాబట్టి అలా నా గురువులు నేను ఎప్పుడు ఐల్ ఆల్వేస్ బి. ఓకే, బాలు గారిని ఇప్పుడు కలవడం జరిగిందా? నా అదృష్టం కొద్దీ జరిగిందండి. ఒక్కసారి దట్ మూమెంట్ ఇస్ అంటే నేను ఇంక మర్చిపోలేను నా జీవితంలో. నాకు ఇంకా చెప్తూ ఉంటే నా కళ్ళల్లో తిరుగుతుంది అనమాట ఆ మూమెంట్. అంత స్పెషల్ మూమెంట్. అంటే ఎట్లా అంటే, నేను పార్థు నేమాని గారి దీంట్లో పాడానని చెప్పాను కదా. సో ఆ దీంట్లో పాడడం జరిగిన తర్వాత ఒక రోజు కలవడం ఆపర్చునిటీ వచ్చింది. అంటే మా ఏరియాలో షో చేయడానికి వచ్చారనమాట బాలు గారు. సో అట్లా వెళ్ళి కలవడం దీనికి ఆపర్చునిటీ వచ్చింది. వెళ్ళిన తర్వాత ఆయనతో ఒక పిక్చర్ దిగుతున్నప్పుడు, సార్ నేను ఇలా ఆల్బమ్లో పాడాను అంటే, ఓ నువ్వే కదా అన్న. నాకు ఇంకా కంప్లీట్లీ నాకు ఎమోషనల్ అయిపోయింది అనమాట. ఆయన నా చెయ్యి తీసుకుని ఆయన గుండెల దగ్గర పెట్టుకోవడం, నేను ఫోటో దిగుతున్నప్పుడు జాగ్రత్త అమ్మా, చాలా బాగా పాడుతున్నావు, బాగా పాడు, అది ప్రాక్టీస్ చేయది అని చెప్పి మా మదర్తో కూడా మాట్లాడడం ఒక 2 minutes. అంటే అంతమంది ఉండండి ఇంట్లో, మాతో ఒక 2-3 minutes మాట్లాడడం అనేది మాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది అనమాట. హేమచంద్ర గారితో ఎలా ఉండే జర్నీ? హేమచంద్ర అన్న నాకు అంటే నేను పర్సనల్గా ఒక్కసారి కలిసాను నేను యుఎస్లో ఒక షో. దీంట్లో హీఈస్ వెరీ వెరీ కూల్, వెరీ నైస్. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఎప్పుడు మెసేజ్ పెట్టినా సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో అన్న అంటే నేను ఎక్కువ మాట్లాడలేను అన్నతో, ఎందుకంటే నా ఇన్స్పిరేషన్ కదా, నాకు మాట్లాడడానికి కొంచెం మొహమాటంగా ఉంటుంది. బట్ ఎప్పుడు చేసినా సపోర్ట్ చేస్తూ ఉంటారు, అంటే మెసేజ్ చేస్తూ ఉంటారు. మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? నా ఫేవరెట్ యాక్టర్ ఫస్ట్ చిరంజీవి గారు అండి. అంటే చిన్నప్పటి నుంచి నాన్నగారు వీళ్ళు చిరంజీవి గారి సినిమాలు అట్లా చూస్తూ పెరిగాను నేను. సో చిరంజీవి గారు. ఇప్పుడు కరెంట్లీ ఫేవరెట్ యాక్టర్ అంటూ స్పెసిఫిక్గా లేరు. నాకు చిరంజీవి గారు ఫేవరెట్ యాక్టర్. ఇప్పుడు వచ్చేసరికి కంటెంట్ బేస్డ్ సినిమాలు ఎవరు చేసినా, ఇప్పుడు పుష్ప, అల్లు అర్జున్ గారు కానీ, లేకపోతే రామ్ చరణ్ రంగస్థలం కానీ, RRRలో ఎన్టీఆర్ గారు, లేకపోతే అరవింద్ సమేతలో ఎన్టీఆర్ గారు. నాకు కంటెంట్, నేను ప్రతి హీరోకి నేను థియేటర్కి వెళ్ళి అరుస్తాను, ప్రతి హీరోకి ఐ ఫీల్ దట్ లవ్. ఓకే, ఫేవరెట్ యాక్ట్రెస్, హీరోయిన్? లేరండి, ప్రస్తుతానికి మీద ఎవరు లేరు. నేను ఇప్పుడు హీరోల మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. సో హీరోయిన్ అంటే చాలా మంది ఉన్నారు యాక్చువల్లీ. నాకు అంటే బాగా యాక్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. తమన్నా గారు కానీ, లేకపోతే కమర్షియల్ మూవీస్కి వచ్చేసరికి శ్రీలీల, డాన్స్ కానీ, ఇలా చాలా మంది ఉన్నారండి. ఒకవేళ శ్రీలీల గారితో ఆఫర్ వస్తే?
వస్తేనా చేస్తాను కంపల్సరీ. చేస్తాను అంటే ఆబ్వియస్లీ అంటే ఆ రేంజ్కి డెఫినెట్లీ వెళ్తే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే హ్యాపీ ఫీల్ అవుతాను, నేను ఆ రేంజ్కి వెళ్ళాను ఇది అని ఓకే సూపర్. అండ్ ఇప్పుడు ఇండస్ట్రీ చూస్తున్నారు కదా, అంటే నాన్నగారు చిరంజీవి గారు అప్పుడు చెప్పిన మూవీస్ చూసినప్పుడు ఇప్పుడు మూవీస్ ఏం డిఫరెంట్ గమనించారు? అప్పట్లో నాకు ఏమనిపించేది అంటే ఆ కమర్షియల్నెస్ బ్యాలెన్స్ చేస్తూ కంటెంట్ ఉండేది, ఇప్పుడు ఓన్లీ కంటెంట్ ఉంది, ఆ కమర్షియల్నెస్ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు అనే దీంట్లో నాకు అనిపిస్తుంది అనమాట. అంటే బ్యాలెన్స్ చేయట్లేదు అనే దీంట్లో కన్నా దే ఆర్ బ్యాలెన్సింగ్, అంటే పెద్ద స్టార్ హీరోస్ని బ్యాలెన్స్ చేస్తున్నారు, కానీ కొత్త వాళ్ళు మా దీంట్లో వచ్చేసరికి బ్యాలెన్స్ కంటెంట్ ఓన్లీ కంటెంట్ మీద వెళ్తున్నారు. కాబట్టి ఐ వాంట్ టు డూ ఆ కమర్షియల్నెస్ బ్యాలెన్స్ చేస్తూనే కంటెంట్ ఒకటి. ఇప్పుడు చిరంజీవి గారు అప్పట్లో చాలా మూవీస్ చేశారు కమర్షియల్ హిట్ అయిన. ఇప్పుడు ఖైదీ తీసుకుంటే ఖైదీ కమర్షియల్గా చాలా బాగుంటుంది, అందులోని కంటెంట్ ఉంటుంది. సో అట్లా అనమాట. ఓకే, ఒక చిరంజీవి గారి పాట పాడండి. చిరంజీవి గారి పాట, ఓ మై గాడ్. ఓకే, గువా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. నాకు మధ్య మధ్యలో లిరిక్స్ నాకు సడన్ గా పాడమంటుంటే లిరిక్స్ పోతుంటాయి. సూపర్ అండి, ఆయన కూడా చాలా బాగుంది వాయిస్ తోనే. థ్యాంక్ యూ. సూపర్. చూస్తే కనుక యుఎస్ఏ డిషెస్ ఎలా ఉంటాయి, మన ఇండియన్ డిషెస్ ఎలా ఉంటాయి? ఫేవరెట్ ఏంటిది మీకు యుఎస్ఏది? ఇక్కడ డిషెస్ నాకు అంటే నాతో తిరిగే జనాలు కానీ నా ఫ్రెండ్స్ కానీ ఎప్పుడు తిట్టేది ఏంటంటే ఐ లైక్ హోమ్ ఫుడ్. ఫస్ట్ థింగ్ హోమ్ ఫుడ్. నేను బయట ఎక్కువ ప్రిఫర్ చేయను. నాకు ఇంట్లో నా ఫేవరెట్ డిష్ వచ్చేసి టమాటో పప్పు, వంకాయ కొత్తిమీర కారం. ఓకే, సో నా ఫేవరెట్ అనమాట. నా 365 days పెట్టినా నేను తింటాను. పులిహార ఇవన్నీ కూడా, అంటే ఐఎమ్ ప్రాపర్ హోమ్ మేడ్ బాయ్ అనమాట. నాకు ఇంట్లో మా అమ్మమ్మ చేసింది కానీ మా అమ్మ చేసింది కానీ ఎంతైనా తింటాను, బయటకు వెళ్ళేసరికి తినలేను అనమాట. ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు తినారనమాట. అంటే తింటాను బట్ నాట్ అంత ఇంట్రెస్ట్ రాదు. పిజ్జాస్, బర్గర్స్, అంటే ఎటు వెళ్ళి బిర్యానీస్ ఇవన్నీ తింటూ ఉంటాను కానీ అంత ఇంటికి వచ్చేసరికి మళ్ళీ బిర్యానీ తిని వచ్చేసి ఇంట్లో అమ్మ టమాటో పప్పు ఏదైనా చేస్తే ఇంటికి వచ్చి మళ్ళీ తినేస్తాను అట్లా. ఓకే, మీ ఫేవరెట్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు? ఫేవరెట్ ఫ్రెండ్సా ఉన్నారండి. అంటే నాకు చిన్నప్పటి నుంచి నాతో ట్రావెల్ అవుతూ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు నా ఫేవరెట్ ఫ్రెండ్స్ వాళ్ళ పేర్లు వాళ్ళు ఎప్పుడు మెన్షన్ చేయొద్దు అంటారు, ఎందుకంటే వాళ్ళకి వస్తుందని. బట్ నాకు చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ ఒక 5-6 members ఉన్నారు. సో నా స్కూలింగ్ టైం నుంచి నన్ను ఎప్పుడు సపోర్ట్ చేసేవాళ్ళు, మధ్యలో వచ్చేవాళ్ళు, మధ్యలోనే వెళ్ళిపోయారు. బట్ సూపర్ అండ్ నైస్ టు మీట్ యూ. అండ్ చాలా బాగా హ్యాపీగా ఉందండి. అండ్ మీ ప్రాజెక్ట్ తొందరగా కంప్లీట్ కావాలి, స్టార్ట్ కావాలి, కంప్లీట్ కావాలి, రిలీజ్ కావాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకా మరి మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఏమైనా చెప్పాలంటే చెప్పండి. హలో అండి, దిస్ ఇస్ కార్తిక్. ఫేమస్ గర్ల్ ఫ్రెండ్ అనే సిరీస్ తొందరలో రిలీజ్ అవుతుంది. మీరు అందరూ చూసి ఆ సిరీస్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మంచి కామెడీ కంటెంట్, మంచి ఎమోషనల్ కంటెంట్తో చేసిన ఫుల్ ప్యాక్డ్ సిరీస్ అది. చాలా బాగా వచ్చింది. మా టీం అందరూ కూడా చాలా సాటిస్ఫై అయ్యాం, మీరు కూడా సాటిస్ఫై అవుతారు అనుకుంటున్నాం. అండ్ తొందరలోనే నా మూవీ కూడా రాబోతోంది. మీ సపోర్ట్ నాకు యాక్టర్గా, హీరోగా ఇస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సిమ్లో టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.